హాయ్ అండి, వెల్కమ్ టు ఈస్ఫుడీ ఛానల్. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని పొట్లకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మనం పొట్లకాయని ఇలాగా మనం రింగుల్లా కట్ చేసుకొని వాటిని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మిక్సర్ జార్లోని కోకోనట్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇలాగ ఒక్కసారి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి కోకోనట్ తురుము అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. సో నేనైతే నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. అందులోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు యాడ్ చేసుకొని అందులోని శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయ యాడ్ చేసుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి. అందులోనే గ్రీన్ చిల్లీ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులో ఉడకపెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కనుక ఉంటే చేత్తో స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో లాస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ గ్రేట్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పొట్లకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈజీ అండ్ 5 minutes